డీమార్ట్‌లో ఇంతలా దోపిడీ చేస్తారని అయితే నేను అస్సలైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏం జరిగిందో తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ప్రతి నెల మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండే ప్రాబ్లమే అనమాట. పెద్ద ప్రాబ్లమ్ అసలు. మంత్ స్టార్ట్ అవ్వగానే కంపల్సరీ మనందరం డీమార్ట్‌కి వెళ్ళాల్సిందే. ఎందుకు అంటే తెలిసిందే కదా! అక్కడైతే నిత్యావసర సరుకులన్నీ కూడా కొంచెం తక్కువకొస్తాయని మనందరి ఆలోచన. ఆలోచన ఏంటి ఇంక అదే ఫిక్స్ అయిపోయాం మనం. ఆహ్, మంత్ వచ్చిందంటే చాలు స్టార్టింగ్ వెంటనే డీమార్ట్‌కి వెళ్ళిపోతాం. నెలవారీ సరుకులన్నీ తీసుకోవడానికి. స్టార్టింగే అనుకుంటాం. ఇవాళ అసలు వెళ్తే తక్కువే తీసుకోవాలి. అసలు ఎక్కువ అయిన దానికన్నా సరే ఎక్కువ పర్చేస్ చేయకూడదు అన్నట్టు. సో, అలా అనుకుంటాం కానీ, అలా అయితే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకవుతామండి? అసల కానే కాము. అనుకున్న దానికన్నా రెండింతలు ఎక్కువే తీసుకొనొస్తాము. సో, మాన్సూన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, మన డీమార్ట్ కూడా చాలా హడావిడిగా ఉందనమాట. ఆహ్, అంబ్రెల్లాస్‌తో, రైన్ కోట్స్‌తో ఫుల్ చాలా బావుందండి. కాకపోతే మేము మార్నింగే వెళ్ళిపోయాము. పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసేసి హ్యాపీగా చక్కగా మార్నింగ్ 10:00కే వెళ్ళిపోయానమాట. అందుకే చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అసలు క్రౌడ్ లేనే లేదు. చాలా హ్యాపీగా మొత్తం ఒక్కొక్కటి చూసుకుంటూ ఏవేవి కావాలో తీసుకోవడానికి కొంచెం మాకైతే టైం అయితే స్పెండ్ చేయడానికైతే కుదిరింది. సో, మీరెప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే గనక ఫస్ట్ టిప్ ఏంటంటే మార్నింగే వెళ్ళిపోండి. 10 కల్లా వెళ్ళిపోతే హ్యాపీగా మీకు నచ్చినవి, యూజ్ అయినవి తీసుకోవడానికైతే కొంచెం టైం అయితే మనం కేటాయించొచ్చు. హడావిడిగా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్ వెళ్తుంటే ఆ హడావిడిలో ఏమి యూజ్ అవుతాయో, ఏమి యూజ్ అవ్వవో ఆలోచించుకునే టైం లేక ఏది పడితే అది తీసేసుకుంటున్నాము. సో, అలా కాకుండా కొంచెం మార్నింగే 10, 11 ఆ టైంకి వెళ్తే ఫ్రీగా ఉంటుంది. మనం కూడా కొంచెం టైమ్ స్పెండ్ చేసి మనకు నచ్చిన ఐటెమ్స్ అయితే తీసుకోవచ్చనమాట. ఇది ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ చిన్న స్లింగ్ బ్యాగ్ అయితే రూ. 199కి ఆహ్, రూ. 199 అనమాట డీమార్ట్‌లో. సో, ఇది ఎందుకంటే ఎప్పుడైనా అంటే రెగ్యులర్‌గా పిల్లల్ని స్కూలుకి డ్రాప్ చేయడానికి కానీ, లేదంటే ఈ స్పెషల్ స్పోర్ట్స్ క్లాసెస్ అవి ఉంటాయి కదా! కరాటే ఇయన్నిట్లికి తీసుకెళ్ళినప్పుడు బ్యాగ్ తీసుకెళ్తుంటే మరీ పెద్దదైపోతుంది. బాగోట్లేదు. పెద్దగా ఏం ఉండవు కదా! మనం తీసుకెళ్ళడానికి. ఒక చిన్న కీ ఒకటి, ఫోన్ ఒకటి అదే ఉంటుంది. దానికి అంత పెద్ద బ్యాగ్ ఎందుకు ఇది తీసుకుందాం ఎప్పటినుంచో అనుకుంటున్నాననమాట. ఫైనల్‌గా అయితే ఒకటైతే తీసేసుకున్నాను. జస్ట్ రూ. 199కి అంటే 200 లోపే మనకైతే బ్యాగొచ్చేసింది. క్వాలిటీ అయితే మీకు తెలిసిందే కదా! డీమార్ట్‌లో క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. ఎనీ ఐటెమ్ మంచి క్వాలిటీలో వస్తాయి. అందుకే కదా మనందరికీ బాగా నచ్చుతుంది. సో, ఇవంతా మొత్తం చూస్తున్నారు కదా! ఫ్లోర్ అంతా కూడా అసలెవ్వరూ లేరు. మేమే ఫస్ట్ అనుకుంటా. చాలా అనిపించింది. తర్వాత ఈ రైన్ కోట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవైతే పాకెట్ టైపు చక్కగా చిన్ని కవర్‌లో అయితే ప్యాక్ చేసుంది. 140 ఎంతో పడిందనుకుంటానండి. ఇటువంటివైతే బెటర్. కొంచెం జెంట్స్ ఆఫీస్‌కది వెళ్ళినప్పుడు కొంచెం క్యారీ చేయడానికి అది బావుంటుంది. అంటే ఇప్పుడు పెద్ద వర్షాలు పడేటట్టేమి లేవు కానీ ఇలాంటి పాకెట్ టైప్ ఒకటుంటే కనుక బెటరనమాట. బ్యాగ్‌లో కావచ్చు, లేదంటే బైక్ కవర్‌లో కావచ్చు, ఎక్కడైనా మనం చక్కగా పెట్టుకోవడానికి బావుంటుంది. యూజ్ అయినప్పుడు తీసుకొని వేసుకోవడానికైతే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే కిడ్స్‌కి సంబంధించిన రైన్ కోట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. స్టార్టింగ్ 199 నుంచనమాట. సెట్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ అయితే వచ్చేసి. అలాగే జెంట్స్‌కి కూడా ఉన్నాయి. అంటే వింటర్‌కి అలాగే రైనీ సీజన్‌కి కూడా యూజ్ అయ్యేట్టు 2 ఇన్ 1 మోడల్స్‌లో కూడా ఉన్నాయన్నమాట. 749 నుంచి ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. మాకైతే అంత అవసరం లేదనిపించింది. ఎందుకంటే విజయవాడలో వర్షాలు పెద్దేమి అంతగా ఏం ఉండవు. సో, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాము. అది రూ. 149 ఎంతో పడినట్టుంది. ఆల్రెడీ పిల్లలకి తీసేసుకున్నాము. అవైతే ఉన్నాయి కదా! ఇంకెందుకు అన్నట్టు వాళ్ళకైతే ఏం చూడలేదు. కాకపోతే ఆహ్, న్యూ కలెక్షన్ అంతా అప్పుడే పెట్టారండి. అందుకని ఒక చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాననమాట. తర్వాత నుంచి జనాలైతే మెల్లమెల్లగా యాడ్ అవుతున్నారు, వస్తున్నారు. సో, వాటర్ బాటిల్స్ కోసమయితే ఎవ్రీ మంత్ కంపల్సరీ వాటర్ బాటిల్స్ అయితే పక్కా తీసుకుంటామనమాట. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అవి అసలు యూజ్ చేయకూడదు కదా! పిల్లల హెల్త్ కావచ్చు, మన హెల్త్ కావచ్చు టోటల్‌గా పాడవుతుంది. అందుకని చెప్పేసి ఒకేసారి ఎక్కువ కొనలేం గాబట్టి ఎవ్రీ మంత్
ఒక 2, 3 బాటిల్స్ అయితే తీసుకుంటామనమాట. మెయిన్ ఏంటంటే పిల్లలు వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తారు కానీ, మళ్ళీ తీసుకురావట్లేదు ఇంటికి. మనం వెళ్లి అడుగుతుంటేనేమో అవేమో కనిపించవు. ఎప్పుడో కనిపిస్తాయి. ఈలోపు మళ్ళీ మనకు కావాలి కాబట్టి, ఇలా ఎక్స్‌ట్రా 2 బాటిల్స్ తీసుకొని రెడీగా అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది పేరెంట్స్ కంపల్సరీ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికి మా ఇద్దరు పిల్లలు కూడా ఒకరోజు తీసుకెళ్ళిన బాటిల్ స్కూల్‌లో మర్చిపోయి వచ్చేసి, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక బాటిల్ తీసుకువెళ్ళి, తర్వాత థర్డ్ డే 2 బాటిల్స్ కలిపి తీసుకొస్తారనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎందుకైనా మంచిదని ఎక్స్‌ట్రా 2 బాటిల్స్ కూడా తీసుకొని పెట్టుకుంటూ ఉంటాను. మీరు కూడా అలా చేయండి. అండ్ నాకొచ్చేసి ఈ ప్లేట్స్ అయితే చాలా నచ్చాయండి. చాలా వెయిట్ ఉంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంది. జస్ట్ రూ. 199 అనమాట. చాలా బావుంది చూడ్డానికి. ఇవన్నీ సైజెస్ ఉన్నాయన్నమాట. 199, 249 అలా అయితే ఉన్నాయి. డిజైన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేట్స్ అయితే నాకు చాలా అనిపించాయి. తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఇది మనకంత నీడ్ కాదు కదా! సరే నెక్స్ట్ మంత్ చూద్దాంలే అన్నట్టు ఇంకా వదిలేసాననమాట. వచ్చేదంతా శ్రావణ మాసం అది కాబట్టి చాలా బావుంటాయి. ఇలాంటి వాటిలో ప్రసాదాలవి పెట్టడానికి కావచ్చు, లేదంటే అమ్మవారికి ఏదన్నా చేయడానికి అన్నీ బావుంటాయన్నమాట. అదైతే రూ. 179 ఎంతో పడిందండి. చాలా బావున్నాయి క్వాలిటీ అయితే. డెఫినెట్‌గా నెక్స్ట్ మంత్ తీసుకోవడానికైతే ట్రై చేస్తాను. వచ్చేదంతా పూజలు అవి ఎక్కువుంటాయి కాబట్టి శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికది చక్కగా ఏమైనా నైవేద్యాలది సమర్పించడానికి చాలా బావుంటాయి. అలాంటివి 2 తీసుకున్నామంటే మనకి చాలా బావుంటుంది పూజ గదిలోకది యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ ఆ తర్వాత బెడ్ షీట్స్ తీసుకుందామని అనుకున్నాను కానీ, ఇప్పుడు ఇదెందుకు ఎలా చాలా కంట్రోల్ చేసుకున్నానండి. ఈ మంత్ కొంచెం తగ్గించాలి అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నా కూడా మళ్ళీ ఏదో విధంగా కంగారులో తీసేసుకోవడం, అది యూజ్ చేయకుండా పక్కన పెట్టడం, చాలా రోజుల తర్వాత అది చూడడం, ఇవన్నీ కొంచెం హెడేక్‌గా అయిపోతున్నాయన్నమాట. అలా కాదు ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి, కొంచెం ఆలోచించి తీసుకుందాం అన్నట్టయితే డిసైడ్ అయ్యి వచ్చాము. ఇవన్నీ చిన్న పాన్స్ భలే ఉన్నాయండి. మనం తాలింపు అది వేసుకోవడానికి, లేదంటే ఏదన్నా ఊతప్పాలు, పాన్ కేక్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా! అలా సింపుల్‌గా చిన్నవి చేసుకునేటప్పుడు యూజ్ అవ్వడానికి చాలా బావున్నాయి. జస్ట్ రూ. 99 నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. 119, 129 అలా ఉన్నాయన్నమాట. చాలా క్యూట్ అనిపించాయి. తీసుకుందామని చాలా అనుకున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైమ్ తీసుకున్నది అది ఇంకా యూజ్ చేయలేదు. అంటే చిన్న ప్రసాదాలవి చేయడానికి, నైవేద్యంగా పెట్టడానికి అలాంటివి చాలా బావుంటాయన్నమాట. అందుకని ఎప్పుడో ఒకటి తీసుకొని రెడీగా పెట్టుకుంటాను. వెజ్‌వి వేరేగా, నాన్ వెజ్ వేరేగా చాలా మంది అలాగే పెట్టుకుంటూ ఉంటారు కదా! సో, నేను అలాగే పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే టాయ్స్ దగ్గరికొచ్చేసాం. పిల్లలు లేరు కాబట్టి సరిపోయిందండి. లేదంటే అసలు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చిన ఐటెమ్స్ అన్నీ వేస్తూనే ఉంటారు. మేము బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి కొన్ని తీసేస్తూ ఉంటామనమాట. వాళ్ళు 10 ఐటెమ్స్ వేస్తే మాక్సిమం ఒక 6 ఐటెమ్స్ పక్కన పెట్టేసి మిగతావి మన బడ్జెట్‌లో ఉన్న ఒక 4, 5 ఐటెమ్స్ అయితే ఉంచుతూ ఉంటాము. అలా ఎంతమంది పేరెంట్స్ చేస్తారు చెప్పండి? నాకైతే ఒక కామెంట్ అయితే చేసేసేయండి. సో, చూసినవన్నీ కొనలేం కదా! సో, అలాగని చెప్పేసి కొనకుండా కూడా ఉండలేము. అదే మన మిడిల్ క్లాస్ వాళ్ళతో పెద్ద బాధనమాట. హైలోను ఉండలేము, అలాగని లోలోను ఉండలేము. అందుకే ఎప్పుడు మిడిల్‌లోనే ఉండిపోతూ ఉంటాము. ఇదైతే ఎప్పటికి ఉండే ఫ్యాక్ట్. సో, డీమార్ట్‌లో అయితే ఈ విధంగా మా షాపింగ్ అయితే జరుగుతూ ఉందనమాట. ఈ బాటిల్స్ అన్నీ కూడా భలే అనిపించాయి. తీసుకుందామా లేదని చాలా సేపు చూసి మొత్తానికైతే స్టీల్ బాటిల్స్ అయితే ఒక 3 బాటిల్స్ అయితే తీసేసుకున్నాను. దాని కోసం అయితే ఫ్రాక్స్ తీసుకుందామా అని చాలా సేపు థింక్ చేశాను. ఎందుకంటే చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో అసలు. సరే ఫ్రాక్స్ వద్దులే చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి జీన్స్ అండ్ టాప్స్, టీ షర్ట్స్ అయితే తీసుకున్నానన్నమాట. కొంచెం వెస్టర్న్ వేర్‌లో అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఈ బయటకది వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం కంఫర్ట్‌గా అయితే ఉంటుందని చెప్పేసి జీన్స్, 2 జీన్స్ అండ్ 4 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. చాలా బావున్నాయి. క్వాలిటీ అయితే బావుంటాయి పిల్లలకి. అలాగే మన లెగ్గిన్స్ ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. అంతా న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా న్యూ ఐటెమ్స్ అయితే న్యూ కలెక్షన్ అయితే పెడుతూ ఉంటారు కాబట్టి మనం చక్కగా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్‌గా తర్వాత గ్రోసరీస్ ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే గనుక లైక్, కామెంట్, షేర్ చేసేయడం మాత్రం మర్చిపోవద్దు.